ఎవరు చెప్తారు ఆన్సర్? వాట్ ఈస్ డాకర్ అండ్ వాట్ ఈస్ క్యూబర్నెటిస్? డాకర్ ఎందుకు, క్యూబర్నెటిస్ ఎందుకు? స్టాచ్యూ. సో ఆ క్యూబర్నెటిస్, దట్ మీన్స్ వాట్? క్యూబర్నెటిస్ ఇది యాక్చువల్గా. సో దీనిలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 1 2 3 4 5 6 7 8. సరే, ఇప్పటి నుంచి అంటే మొత్తం కే, ఇదేమో ఎస్, కేఎస్. ఏ ఇక్కడ రాస్తాం, ఎస్ ఇక్కడ రాస్తాం. ఈ మధ్యలో 8 లెటర్స్ ఉన్నాయి కదా, ఈ 8ని తీసుకొచ్చి వాడు 8 అన్నాడు. K8S, అది షార్ట్ కట్ ఫామ్. K8S దాని మీనింగ్. K8S అంటే క్యూబర్నెటిస్ అని అర్థం. ఎస్. సో క్యూబర్నెటిస్, బట్ ఇట్ వాజ్ డెవలప్డ్ బై ఎవరు? గూగుల్. గూగుల్ యాక్చువల్గా. సో బై యూజింగ్ విచ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్? Go language. గో లాంగ్వేజ్. రైట్, గో లాంగ్వేజ్ ఉపయోగించి దీన్ని రాశారు. సో ఇట్లా అయితే ఈ గూగుల్ అనేవాడు ఏం చేశాడంటే ఈ K8S అంటే ఈ క్యూబర్నెటిస్ ని డైరెక్ట్ గా మరొక వ్యక్తికి ఎస్ ఇచ్చేసాడు. ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే సిఎఫ్ ఈ వ్యక్తికి ఇచ్చారు. సో నౌ ద K8S maintained by some other fellow. That fellow name is what? CNCF కి ఇచ్చారు. సో సిఎన్సిఎఫ్ అంటే ఏంటి? సి అంటే ఏంటంటే క్లౌడ్, ఎన్ అంటే క్లౌడ్ నేటివ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్. దీనికి ఇచ్చేసారు. ఎస్, నౌ ఇట్ ఈస్ మెయింటైనింగ్ బై ఎస్ వీళ్ళు సిఎన్సిఎఫ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. గతంలో గూగుల్ యాక్చువల్గా టోటల్ గూగుల్ ఏం చెప్పిందంటే వీళ్ళకి అప్పు చెప్పేసి K8S ఎస్ ఇట్లా. సో ఈ విధంగా మనకి ఈ సిఎన్సిఎఫ్ అనేవాళ్ళు పిక్చర్లోకి వచ్చారు. ఓకే, సో ఇది యాక్చువల్గా. అయితే ఇక్కడ మనం సిఎన్సిఎఫ్ అనే వ్యక్తి ప్రజెంట్ ఎస్ క్యూబర్నెటిస్ ని మెయింటైన్ చేస్తున్నాడు. అదే K8S. ఓకే, బాగుంది. ఓకే, సరే ఇప్పుడు పిక్చర్లోకి వెళ్దాం. అసలు ఏంటి కేఎస్ ఏంటి అంటే మనకు తెలుసు ఆల్రెడీ, చాలా వరకు చూసాం దాని అడ్వాంటేజెస్. రైట్, సింపుల్గా నేను చెప్పేది ఏమంటే క్యూబర్నెటిస్ అంటే అదేదో పెద్ద విషయం కాదు. ఎస్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ నీకు తెలుసు ఆల్రెడీ, EC2 ఇన్స్టాన్స్ అంటే. EC2 ఇన్స్టాన్స్ అంటే ఏంది? సర్వర్. ఆ సర్వర్ ఏంది? ముఖ్యంగా లైనక్స్ సర్వర్ అంతే. ఎస్. అయితే ఇక్కడ వాడు ఏం చేశాడంటే సింపుల్గా చూడండి, మనకి ఈ EC2 ఇన్స్టెన్స్ లో కంపల్సరీగా డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. డాకర్ కంటే ముందు ఏముంటుంది యాక్చువల్గా మనకు తెలుసు ఆల్రెడీ. ఏంటిది? ఎస్, CPU ఉండాలి, ర్యామ్ ఉండాలి, SSD ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఆ తర్వాత OS లైనక్స్ ఉండాలి. ఆ తర్వాత ఒక కంటైనర్ టెక్నాలజీ డాకర్ ఉండాలి. ఓకే, ఎస్. తర్వాత నెక్స్ట్ లెవెల్లో CPU, ర్యామ్, SSD, OS ఇదంతా తర్వాత నెక్స్ట్ లెవెల్లో కంటైనర్స్ మనం తయారు చేస్తున్నాం. ఎస్. కంటైనర్ 1, కంటైనర్ 2 అంటే ఇవన్నీ సర్వర్లోనే ఉంటాయిగా. అవును, సర్వర్లోనే ఉంటాయి. ఎస్, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డాకర్ ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్ సో మెనీ కంటైనర్స్. ఇది జరిగేది. అయితే ఇక్కడ క్యూబర్నెటిస్ లో పిక్చరైజేషన్ వేరే ఉంటుంది. అంటే ఇవన్నీ ఉన్నాయి అని అనుకోండి. OS ఉంది, లినక్స్ ఉంది, CPU, ర్యామ్ అన్నీ ఉన్నాయి. ఎస్, ఓకే, అన్నీ ఉన్నాయి. ప్రతిసారి దాన్ని మనం రాయలేం. ఓకే, అయితే ఇప్పుడు ఎట్లా రాస్తారు మీరు? ఏం లేదు. ఎస్, చూడండి, ఇది యాక్చువల్గా
వెరీ సింపుల్ గా నేను చెప్తా. Yes. ఇది యాక్చువల్ దీని లోపల మీకు ఆల్రెడీ తెలుసు డాకర్ కావాలి. డాకర్ లేకపోతే ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. డాకర్, ఓకే. డాకర్ డాకర్ అనే సాఫ్ట్వేర్ ఖచ్చితంగా ఉండాలి. దిస్ ఇస్ వాట్ లినక్స్ సర్వర్. లినక్స్ సర్వర్ అంతే, ఆర్ ఈజీ టు ఇన్స్టాన్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ కంటైనర్స్. we can create so many containers. On top of it we can create so many containers. అయితే ఇప్పుడు మనం క్యూబర్నెటిస్ లో ఉంటున్నాం కదా, అందుకోసం వాడేం చెప్పాడంటే నేను కంటైనర్ అట్లా పిలవను నేను అన్నట్టు. మరి ఎలా పిలుస్తావు? ఏం లేదు, నేను యాక్చువల్గా ఇదిగో ఇప్పుడు ఈ కంటైనర్స్ ఉన్నాయి. ఎస్ ఎస్ అంటే ఎస్ ఇట్లా ఇలా తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు అంటే ఒక ఏరియా, ఒక ప్లేస్. అంటే దీనికి వాడు ఏమన్నాడంటే ఎస్, ఒక ప్లేస్ 1 లో కొన్ని కంటైనర్స్ ఉన్నాయి, ప్లేస్ 2 కొన్ని కంటైనర్స్ అనుకోండి, ప్లేస్ 3 అట్లా. అంటే ఈ ప్లేస్ లో కంటైనర్స్ ఉన్నాయి అనుకోండి. అయితే వాడేమన్నాడంటే క్యూబర్నెటిస్ వాడు ఈ ప్లేస్ కి పేరు ఇచ్చారు, ఈ ప్లేస్ కే పేరు ఇచ్చారు. సో దాని పేరే ఈ ప్లేస్ అంటే బాగలేదని చెప్పేసి ఇక్కడ, అంటే ఇప్పుడు నీకు డాకర్ లో కంటైనర్స్ అన్నాడు, అర్థమైందా? ఇప్పుడు లైనక్స్ లో మనకు భాష ఎట్లా ఉంది, డైరెక్టరీస్ అనే భాష అట్లా. అలాగే ఇక్కడ కూడా క్యూబర్నెటిస్ లో ఈ భాషను వాడు ఏమన్నాడంటే ప్లేస్ అనకుండా దీని పేరు ఏమన్నాడంటే పాడ్ నెంబర్ 1, పాడ్ పిఓడి పాడ్, మళ్ళీ పాడ్ నెంబర్ 2, పాడ్ నెంబర్ 3 ఇలాగ ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు క్యూబర్నెటిస్ వచ్చిందంటే పాడ్స్ ఉన్నట్టు. సో పాడ్ ఈస్ నథింగ్ బట్ వాట్, పాడ్ ఈస్ నథింగ్ బట్ ఏ స్మాల్ యూనిట్ ఆఫ్ ప్లేస్ వేర్ వీ కెన్ ప్లేస్ ఆల్ ద కంటైనర్స్. అంటే కంటైనర్స్, మల్టిపుల్ కంటైనర్స్ మనం ఎస్ ఈ పాడ్ లోనే ఉంటాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పాడ్ క్రియేషన్. పాడ్స్ నువ్వు క్రియేషన్ చేసేటప్పుడు కంటైనర్స్ ను కూడా తయారు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎట్లాగా ఏందనేది నేను చెప్తాను, అది వేరే విషయం. సో ఇప్పుడు మనం పాడ్ గురించి తెలుసుకోవాలి. పాడ్ పిఓడి పాడ్ అంటే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్, ఎస్, విచ్ కంటైన్స్ మల్టిపుల్ కంటైనర్స్ ఆర్ సింగిల్ కంటైనర్. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ కంటైనర్స్. పాడ్ pod is a place where we can have multiple containers or a single container. Yes, yes, single container. ఇది యాక్చువల్గా వాడు మనకి ఇది చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటిది, ఇక పాడే మొత్తం కూడా మన టెర్మినాలజీ అంతా కూడా ఇక పాడ్ అనేది మొదలైంది. పాడ్, ఎస్. సో దీన్ని మనం పాడ్ అనొచ్చు సార్, అనండి, నో ప్రాబ్లం. పాడ్ నెంబర్ 1, ఎస్. పాడ్ నెంబర్ 2, పాడ్ నెంబర్ 1, పాడ్ నెంబర్ 2, ఎస్. అయితే డాకర్ అనేది కంపల్సరీగా ఎస్ ఎస్ డాకర్ ఉండాలి, తప్పకుండా ఉండాలి. అది లేకపోతే వర్కౌట్ అవ్వదు. డాకర్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి, లేకపోతే నీకు కంటైనర్స్ వస్తాయి, రావు. ఓకే, అయితే వాడు ఏం చేశాడంటే యాక్చువల్గా ఈ డాకర్కి ఈ కంటైనర్స్ కి ఎస్ రిలేషన్ ఉంది కాబట్టి ఓకే, అది అయిపోయింది. తర్వాత వాడు ఏమన్నాడంటే అసలు ఈ పార్ట్స్ లో చాలా ఉంటాయి కదా, అవును చాలా ఉంటాయి, సరే ఓ పని చేద్దాం అని మళ్ళీ ఇంకొక సర్వర్ తీసుకున్నాడు. దిస్ ఇస్ సెకండ్ సర్వర్, దిస్ ఈస్ వన్ మోర్ సర్వర్ బాస్. సో ఈ వన్ మోర్ సర్వర్ ఈజ్ ఫర్ ఓన్లీ కంటైనర్స్ పర్పస్. ఇది ఉంది. మళ్ళీ డాకర్ వస్తుంది ఇక్కడ, ఎస్ ఎస్. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది, మళ్ళీ మీకు తెలుసు, ఎస్, మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి ఇక్కడ, డిఫరెంట్ పార్ట్స్. Pod is nothing but a smallest unit, smallest, this is this place అంతే. దిస్ ఇస్ ఎ ప్లేస్ అంతే, ఒక ప్లేస్, ఇది ఒక ప్రదేశం, ఈ ప్రదేశంలో కంటెంట్స్ ఉంటాయి, దాన్నే మనం పాడ్ అంటాం. సో ఇక్కడ ఏంది, పాడ్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఎంత 3 పార్ట్స్. ఓకే, యాక్చువల్గా ఇది స్టోరీ. ఇదంతా కూడా మనకి లైనెక్సే, ఇది లైనెక్స్ మిషన్, ఇది కూడా లైనెక్స్ మిషన్.
సో ఇప్పుడు యాక్చువల్గా ఇన్ని పార్ట్స్ ఉన్నాయి కదా, అంటే ఇలాగా డాష్ 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 సో మెనీ మిషన్స్ ఉంటాయి. మరి ఇలాగ డాష్ 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 సో మెనీ మిషన్స్ ఇలాగనే ఉంటాయి. ఎస్ ఎస్. మరి వీటి మధ్య అసలు కమ్యూనికేషన్ ఎలాగా అని ఆలోచన చేశాడు ఎవరు? క్యూబర్నెటిస్ వాడు. ఇప్పుడు ఇన్ని పార్ట్స్ ఉన్నాయి, సో మెనీ పార్ట్స్ ఆర్ అవైలబుల్. సో when pods, each pod contains so many containers. Okay, each pod contains so many containers. బట్ హౌ టు మెయింటైన్ ఆల్ దీస్ కంటైనర్స్? మనం చెప్పాం కదా, కంటైనర్స్ మెయింటైన్ చేయడానికి చాలా ఇదవుతుందని. ఎస్. ఓకే, ఇట్లా. సో ఇది కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఎస్, ఇట్లా ఉన్నాయి. ఎస్ ఎస్. సో మెనీ కంటైనర్స్ బాస్, సో మెనీ పార్ట్స్, సో మెనీ ఈజీ టు ఇన్స్టాన్సెస్, సో మెనీ లైనక్స్ మిషన్స్. ఎస్, అంటే మల్టిపుల్ లైనక్స్ మిషన్స్ ఉన్నాయి, మల్టిపుల్ పార్ట్స్ ఉన్నాయి, మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నాయి వాటిల్లో. ఇట్లా వచ్చింది. దిస్ ఇస్ వాట్ లినక్స్ మిషన్. మరి వీటి మధ్య కమ్యూనికేషన్ జరగాలి అంటే అప్పుడు వాడేం చెప్పాడంటే, ఏం లేదు బాబు, నువ్వు వీటి మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే ఎస్, ఒక పర్సన్ ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు, ఇది ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు. వీడు ఏం చేస్తాడంటే ప్రతి మిషన్ లో ఉండాలా ఈ పర్సన్? తప్పకుండా ఈ పర్సన్ ప్రతి మిషన్ లో ఉండాలి. వీడి డ్యూటీ ఏం తెలుసా? ఎస్, యాక్చువల్గా దీనికి దీనికి మధ్య ఎస్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేయటం. దట్ మీన్స్ వాట్? ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దిస్ మిషన్స్ యాజ్ వెల్ యాజ్ టోటల్గా పాడ్స్. అంటే ఏదైతే పాడ్ ఉందో ఆ పాడ్లో కంటైనర్స్ ఉన్నాయో ఆ కంటైనర్స్కి ఇక్కడున్న ఈ పాడ్లో ఉన్న కంటైనర్స్కి ఇక్కడ ఈ పాడ్లో ఉన్న కంటైనర్స్కి కమ్యూనికేషన్ అనేది ఏర్పడింది అనమాట. బట్ ఏర్పడటానికి కావలసిన ప్రతిదాన్ని కూడా వీడు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాడు. వీడే ఎస్టాబ్లిష్ అంటే దిస్ ఫెలో హెల్ప్స్ యూ టు కమ్యూనికేట్ each and every pod between different missions, different pods, different containers. Yes yes. అంటే different కంటైనర్స్, different pods, different missions మధ్య కమ్యూనికేషన్ అనేది ఏర్పడింది ఈ పర్సన్ వల్ల. బట్ యు మస్ట్ బి అవేర్, యు మస్ట్ ఇన్స్టాల్ దిస్ ఫెలో ఇన్సైడ్ ఎవ్రీ లైనక్స్ మిషన్. ఈ పర్సన్ మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. సార్ ఇది సాఫ్ట్వేరా ఏంది? ఎస్ ఎస్. అంటే ఎట్లా ఉంటుంది ఇది ఏంది నేను చెప్తాను. ఓకే, అది అంటే ఈ పర్సన్ అనేవాడు ఏం చేస్తాడు? మేనేజెస్ ద నెట్వర్కింగ్. ఎస్, క్రియేట్, ఇట్ హెల్ప్స్ యూ. చెప్పాను కదా, వీడు హెల్ప్ చేస్తాడు మనకి కమ్యూనికేషన్ ఏర్పడటానికి కావాల్సిన హెల్ప్ అంతా వీడు చేస్తాడు. అయితే వీడి పేరు ఏంది అని అంటే ఎస్, దాని పేరే ఎస్ ఫ్రెండ్స్. ఇక్కడ లైనక్స్ మిషన్ లో ఉన్న వీడి పేరే ఎస్, కేయుబిఈ, క్యూబ్ ప్రాక్సీ, PROXY. సో క్యూబ్ ప్రాక్సీ. ఓకే, క్యూబ్ ప్రాక్సీ అంటే ఏంటి సార్ అసలు యాక్చువల్గా? అంటే క్యూబ్ ప్రాక్సీ అంటే మీరు ఏం చెప్పాలా ఏంటి అని అంటే, సో క్యూబ్ ప్రాక్సీ అనేది ఒక ఎస్, ఒక టూల్ మాదిరి, ఒక సాఫ్ట్వేర్ మాదిరి. దేనికోసం ఇదంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దిస్ పార్ట్స్. అంతే, పార్ట్స్ అంతే. దట్ ఈస్ వాట్. సింపుల్ గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ నెట్వర్క్ బాస్. అంతే. ఈ మధ్యలో నెట్వర్క్ అనేది లేకపోతే కష్టం కదా. నెట్వర్క్, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్, అంటే ఇది నెట్వర్క్ ని తయారు చేస్తుంది. ఓకే, యాక్చువల్గా అదే కాకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ నెట్వర్క్ ని తయారు చేస్తుంది కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ నెట్వర్క్ ఐ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ నెట్వర్క్, ఓకే, ఆల్ పార్ట్స్ విల్ బి కమ్యూనికేటెడ్ విత్ అదర్. ఆల్ పార్ట్స్ అంతే కదా, ఈ నెట్వర్క్ ఉంది కాబట్టి దీనికి మధ్యలో దీనికి కమ్యూనికేషన్ ఏర్పడింది, దీనికి మధ్యలో దీనికి కమ్యూనికేషన్ ఏర్పడింది. దట్ మీన్స్ వాట్? ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ will be communicated easily. దేనివల్ల? విత్ ద హెల్ప్ ఆఫ్ నెట్వర్క్. విత్ ద హెల్ప్ ఆఫ్ నెట్వర్క్. అసలు నెట్వర్క్ ని ఎవరు మేనేజ్ చేసేది, క్రియేషన్ చేసేది? ఎస్, ఇతని పేరు ఏంది? ఇతనే క్రియేషన్ చేస్తాడు, ఇతనే మేనేజ్ చేస్తాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటరు, మేనేజర్ మొత్తం ఇతనే
creating network, okay, managing network. క్రియేటింగ్ నెట్వర్క్, మేనేజింగ్ నెట్వర్క్. దానివల్ల ఉపయోగం ఏంది ఈ నెట్వర్క్ వల్ల అంటే ఇది. సో ఎవరు అదంతా చేసేది అంటే ఎస్, దాని పేరే ఇది క్యూబ్, PROXY, క్యూబ్ ప్రాక్సీ. సో క్యూబ్ ప్రాక్సీ creating a networking, create a network or managing network. With the help of this network, each and every pod will be communicated easily. ఓకే ఓకే, అర్థమైంది. ఓకే, అయితే ఇక్కడ వాడు వేరే భాష కూడా వాడాడు. ఏం భాష వాడాడు? ఇది యాక్చువల్గా లైనక్స్ మిషన్ అంటే బాగాలేదు, అందుకని దీనికి ఒక భాష ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు ఎవడు, క్యూబర్నెటిస్. అందుకోసం వాడు ఏమన్నాడంటే లైనక్స్ మిషనే కానీ దీన్ని నేను లైనక్స్ మిషన్ అని పిలవకుండా వేరేది అన్నాడు. ఎస్, ఏం పేరు దీని పేరు అంటే NODE నోడ్ అన్నాడు. NODE నోడ్ అన్నాడు. నోడ్ అన్నాడు. ఓకే, నోడ్ అంటే ఇదే మిషనేనా? మిషనే. నోడ్ అంటే మిషనే. ఎస్, నోడ్ అంటే మిషనే. ఓకే, సో ఇవి ఏం చేస్తాయి? పని చేస్తూ ఉంటాయి. పని ఏం చేస్తూ ఉంటాయి? వర్క్ చేస్తూ ఉంటాయి. పని మొత్తం ఈ చేసేదంతా ఒక పని చేస్తూ ఉంటాయి. ఏం పని ఇదే? ఎస్, ఇది ఇలాగ యాక్చువల్గా. సో ఇది యాక్చువల్ స్టోరీ పిక్చర్. అంటే ఈ డాకర్ సాఫ్ట్వేర్ ఉంటుంది, తర్వాత క్యూబ్ ప్రాక్సీ కూడా ఉంటుంది. క్యూబ్ ప్రాక్సీ ప్రతి మిషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ మస్ట్ బి హ్యావింగ్ క్యూబ్ ప్రాక్సీ. ఇక్కడ కూడా క్యూబ్ ప్రాక్సీ, అన్నిట్లో క్యూబ్ ప్రాక్సీ. ఎస్, ఇది ఏం చేస్తుంది? ఇది పని చేస్తుంది. ఓకే, సో ఇది ఇంతవరకు క్లారిటీ వచ్చింది. ఓకే, మరి క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు క్యూబర్నెటిస్ వాడు చాలా తెలివైన వాడు. ఓకే, ఇంత అసలు ఇది వీళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాగ డాష్ కనీసం ఎస్ ఒక 500 ఉన్నాయి లేదా ఒక 1000 ఉన్నాయి. అరే మరి ఇన్ని నోట్స్ ఉన్నాయి, 1000 నోట్స్ ఆర్ 500 నోట్స్ ఉన్నాయి. బట్ ఈచ్ నోడ్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ పార్ట్స్, ఈచ్ పాడ్ ఈస్ హ్యావింగ్ మల్టిపుల్ కంటైనర్స్. చూసారా? అంటే ఇక్కడ మనకి వాడు అర్థం ఏంటి? ఎస్, డిఫరెంట్ నోడ్స్. ఓకే, డిఫరెంట్ పాడ్స్, ఈచ్ పాడ్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ కంటైనర్స్. అంటే నోడ్స్ ఉన్నాయి, దాని లోపల పాడ్స్ ఉన్నాయి, దాని లోపల కంటైనర్స్ ఉన్నాయి. బట్ డిఫరెంట్ నోడ్స్, డిఫరెంట్ పాడ్స్, డిఫరెంట్ కంటైనర్స్. ఎస్. సో టోటల్గా ఇది నోడ్స్, పాడ్స్, కంటైనర్స్. సో దీన్నే టోటల్గా ఈ సెటప్నే మనం మిషన్ అని పిలుస్తున్నాం. ఆ మిషన్ పేరే లైనక్స్ మిషన్. ఆ మిషన్నే మనం EC2 ఇన్స్టెన్స్ అని అంటున్నాం. ఆ మిషనే మనం వర్చువల్ మిషన్ అంటున్నాం. దాన్నే మనం VM అంటాం. ఎస్, VM అన్నా, వర్చువల్ మిషన్ అన్నా, EC2 ఇన్స్టెన్స్ అన్నా, మిషన్ అన్నా, లైనక్స్ అన్నా, లైనక్స్ సర్వర్ అన్నా, ఎస్, నోడ్ అన్నా కూడా ఒకటే. నోడ్ అన్నా కూడా ఒకటే. NODE నోడ్. ఎస్, అంటే క్యూబర్నెటిస్ భాషలో నోడ్ అన్నాడు. సో దెర్ ఆర్ డిఫరెంట్ నోడ్స్. దట్ మీన్స్ వాట్? నంబర్ ఆఫ్ నోడ్స్. సో నంబర్ ఆఫ్ నోడ్స్ అంటే చాలా నోడ్స్ ఉన్నాయి, ఇట్లా ఈ విధంగా ఉంటాయి. ఆ నోడ్ లోపల ఏమున్నాయంటే ఇలా ఉన్నాయి. ఎస్, నోడ్ లోపల ఏమున్నాయి ఫ్రెండ్స్? మనకి ఇప్పుడు ఒక నోడ్ తీసుకుంటే ఇదిగో ఫస్ట్ నోడ్ కంటైన్స్ వాట్? ఫస్ట్ నోడ్ కంటైన్స్ పార్ట్స్ ఉన్నాయి. తర్వాత ఏమున్నాయి? కంటైనర్స్. అసలు కంటైనర్స్ తయారు చేయడానికి ఏం కావాలి మనకి? డాకర్. సో అసలు డాకర్ అదంతా పక్కన పెడితే ముందు అసలు ఈ పార్ట్స్ కి ఈ డిఫరెంట్ పార్ట్స్ కి కమ్యూనికేషన్ అవ్వాలంటే మనకి ఏ సాఫ్ట్వేర్, మళ్ళీ ఏది కావాలి మనకి ఇక్కడ? ఈ ప్రాక్సీ. ఇది. సో ఇప్పుడు వరకు మనకు తెలిసింది ఇది క్యూబ్ ప్రాక్సీ ఇంతవరకు. ఎస్, దిస్ ఇస్ ఫస్ట్ నోడ్. ఇలాగ ఫస్ట్ నోడ్. సో ఈ విధంగా మన మిషన్ లో ఈ సెటప్ అంతా ఉంది బాస్, మొత్తం ఉంది టోటల్ గా. సో ఈ ఫస్ట్ నోడ్ ఇలాగుంటే రెండో నోడ్, సెకండ్ నోడ్, సేమ్ థింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద సెకండ్ నోడ్ ఆల్సో. మళ్ళీ సేమ్ థింగ్ అంటే ఏంది? మళ్ళీ పాడ్సే, మళ్ళీ కంటైనర్సే,
మళ్ళీ డాకర్ ఉంటుంది, దాని లోపల మళ్ళీ ఉంటుంది క్యూ ప్రాక్సీ కూడా ఉంటుంది. క్యూ ప్రాక్సీ, ఎస్ లోపల ఇవన్నీ, క్యూ ప్రాక్సీ, డాకర్, ఇవన్నీ కంటైనర్స్, ఇవన్నీ ఓకే. సో దీన్ని బట్టి ఇలా డాష్ 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 ఒక 500, లెట్స్ సే 1000 నోట్స్ ఉన్నాయి. 1000 నోట్స్, 1000 నోట్స్. అరే మరి ఈ 1000 నోట్స్లో ఈ 1000 నోట్స్ అసలు ఏది రన్ అవుతుంది? రన్నింగ్ ఏది రన్ అవుట్, నాట్ రన్నింగ్. ఓకే, బాగుంది. అసలు ఈ 1000 నోట్స్లో ఉన్న పాడ్స్ ఎన్ని? ఓకే, అసలు ఫస్ట్ నోడ్ ఉంది. ఫస్ట్ నోడ్లో హౌ మెనీ పాడ్స్? అసలు ఎన్ని పాడ్స్ ఉన్నాయి ఫస్ట్ నోడ్లో ఎన్ని పాడ్స్ ఉన్నాయి? ఓకే, అసలు పాడ్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాడ్స్ బాస్, టోటల్ నెంబర్ ఆఫ్ పాడ్స్, ఎన్ని పాడ్స్ ఉన్నాయి? చాలా జాగ్రత్తగా ఉండి, సిల్లీగా విన్న వాళ్ళకి జీవితం మొత్తం లైఫ్ ఖాళీ. చెప్తున్న, రాసి పెట్టుకోండి. 40 సంవత్సరాల తర్వాత మీరు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో సిల్లీగా సోఫా సెట్ల మీద కూర్చొని ఫ్రెండ్స్తో కబుర్లు ఆడుకుంటా రేడియో మిర్చి లాగా చూస్తూ ఉంటే వాళ్ళ జీవితమే రేడియో మిర్చి. ఎవరు బాగు చేయలేరు. మీ డాడీ కాదు, మమ్మీ కాదు కదా, పైన భగవంతుడు వచ్చినా సరే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రాసిస్తా బాండ్ పేపర్ మీద. మీకు 100 కోట్లు ఆస్తున్నా సరే చెల్లదు. ఎందుకంటే అలాంటి టైం వచ్చే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఎవరికి ఏం జరిగింది ఏ టైంలో ఎవరికి తెలియటం. ఓకే, సో కాబట్టి మనకు స్కిల్ అనేది ఉంటే మనం ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించచ్చు. ఈ స్కిల్లే నీ దగ్గర లేకపోతే ఎవడు జాబ్లో పెట్టుకోడు. చదివిన డిగ్రీలు కూడా వేస్టే. ఓకే, సరే. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ రాసుకోవాలి, చాలా జాగ్రత్తగా వినాలా, చెప్పాలి ఇంట్లో వాళ్ళకి కూడా. మరి సుకుమారంగా పెంచకుండా జాగ్రత్తగా టిఫిన్ చేద్దారా, కాఫీ తాగుదూరా, టైం 8:30 అయింది, ఇంకా వీడు చెప్పటం లేదు ఏంది క్లాసు, ఇవన్నీ తీసేసేయండి. నువ్వు 10 అయినా సరే ఈ క్లాసులో కూర్చొని ఉండాలి. మమ్మీ డాడీ అని వాళ్ళకి చెప్పుకోవాలి. లేకపోతే వాళ్ళు నిన్ను వచ్చి సారి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అదే గోల. సరే, సో టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? అసలు టోటల్ పార్ట్స్ పక్కన పెడితే వానిలో ఏ రన్నింగ్ అవుతున్నాయి? రన్నింగ్ పార్ట్స్, టోటల్ రన్నింగ్ పార్ట్స్. సో టోటల్ రన్నింగ్ పార్ట్స్, తర్వాత టోటల్ రన్నింగ్ పార్ట్స్. అసలు నాట్ రన్నింగ్ పార్ట్స్, రన్ అయ్యే పార్ట్స్ ఎన్ని, రన్ అవ్వని పార్ట్స్ ఎన్ని? అసలు టోటల్ ఎన్ని ఉన్నాయి? వాటిలో రన్నింగ్ ఎంత, నాట్ రన్నింగ్ ఎంత? టోటల్ అంటే నెంబర్ 1, టోటల్ రన్నింగ్ పార్ట్స్ నెంబర్ 2, నాట్ రన్నింగ్ పార్ట్స్ నెంబర్ 3. ఇక్కడేమో సో పార్ట్స్ అనేది 100 పార్ట్స్ ఉన్నాయి, 100 పార్ట్స్. టోటల్ రన్నింగ్ పార్ట్స్ ఎంత? 58 పార్ట్స్ రన్ అవుతాయి. ఓకే, మిగతాది ఏంటి? నాట్ రన్నింగ్ అంటే 58. అంటే ఏంది? 42 పార్ట్స్ ఆర్ నాట్ రన్నింగ్. చూసారా? అంటే ఈ లిస్ట్ మనకు కావాలి. 100 పార్ట్స్ ఉన్నాయి, 100 పార్ట్స్లో 58 పార్ట్స్ నడుస్తున్నాయి, 42 పార్ట్స్ నడవట్లేదు. ఓకే, ఇది ఒకటి. తర్వాత కొత్తగా ఇప్పుడు మనం పార్ట్స్ తయారు చేయాలంటే ఎక్కడ తయారు చేయాలి, ఏ నోడ్లో తయారు చేయాలి? నోడ్ 1లో చేద్దామా, నోడ్ 2లో చేద్దామా, నోడ్ 3లో చేద్దామా? ఇది ఒక కంపారిజన్ కావాలి మనకి. అంటే నోడ్ 1లో చేద్దాం, నోడ్ 2లో చేద్దాం అంటే స్టోరేజ్ స్పేస్ని బట్టి. నోడ్ 1లో ప్లేస్ ఖాళీగా ఉందా, నోడ్ 2లో ఖాళీగా ఉందా, నోడ్ 3లో ఖాళీగా ఉందా? దేంట్లో ఖాళీగా ఉంది అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలా ఈ నోడ్కు సంబంధించి నాకు. దట్ మీన్స్ వాట్? ఐ నీడ్ టు గెట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫో అబౌట్ ఆల్ ద నోడ్స్. అరే నువ్వేం చేస్తావు నాకు తెలీదు, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు సేకరించాలా, నీ ఇష్టం అన్నాడు. అరే ఇదేంది అంటే నోడ్స్లో అసలు అవైలబుల్ ప్లేస్ ఏంటి, అసలు నోడ్లో కెపాసిటీ ఏంటి, అసలు నోడ్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, నోడ్స్లో ఏ పార్ట్స్ రన్ అవుతున్నాయి, ఏ పార్ట్స్ నడవట్లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు కావాలి అన్నాడు.
ఎవరు క్యూబర్నెటిస్ వాడు. ఓకే, అందుకోసం వాడు ఏం చేశాడంటే మళ్ళీ ఒక పర్సన్ పెట్టేశాడు. మళ్ళీ ఒక పర్సన్ పెట్టాడు. ఓకే. ఆహా, ఈ పర్సన్ ఎక్కడ పెట్టాడు తెలుసా? సపరేట్ ఇంకో ప్లేస్ లో పెట్టాడు. ఏం సార్ ఈ సర్వర్ లో పెట్టలేదా? నో, ఈ సర్వర్ లో ఒక వేస్ట్. ఎందుకంటే ఇవన్నీ పనిచేసే ప్రదేశాలు. పనిచేసే దగ్గర నువ్వెందుకు అంటే మనకు తెలుసు కొన్ని దగ్గర, ఇదిగో పని చేసే ప్లేస్ ఇదైతే ఓకే, ఇక్కడంతా వర్కర్స్ అందరూ పని చేస్తూ ఉంటారు, వర్కర్స్ అందరూ ఉంటారు. దీనికి అడ్మిన్ ఆఫీస్ వేరే ఉంటది. అడ్మిన్ ఆఫీస్ వేరే ఉంటుంది. అంటే అడ్మిన్ ఆఫీస్ వేరే, వర్క్ చేసే ప్లేస్ వేరే. సో ఈ అడ్మిన్ ఆఫీసులో వచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టే ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంటుంది. ద వర్క్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్. అడ్మిన్ ఆఫీస్ వేరే. ఓకే, అడ్మిన్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, సో వర్క్ ప్లేస్ ఇక్కడ వేరే ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ నోడ్స్, ఈ కంటైనర్స్, ఈ గొడవ అంతా ఇక్కడ జరుగుతూ ఉంది. సో దీనిని పూర్తి స్థాయిలో మేనేజ్ చేసేదంతా అడ్మిన్ ఆఫీస్లో జరుగుతుంది అన్నట్టు. సో అడ్మిన్ ఆఫీస్ అంటే అదొక ప్లేసే, వర్క్ ప్లేస్ అంటే అదొక ప్లేసే. రెండు ప్లేస్లే, రెండు ఒకటే. కానీ ఇక్కడేమో ఈ వర్క్ జరిగిద్ది, ఇక్కడేమో ఈ వర్క్ జరిగిద్ది. అంటే దాని అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది వర్క్? సర్వర్లోనే. ఆహా, వర్క్ అంటే ఇది ఇక్కడ మరి ఇది కూడా సర్వరే. ఓకే ఓకే, అయితే ఇది అడ్మినిస్ట్రేషన్ పార్ట్, ఇదేమో వర్కింగ్ ప్లేస్. అంతే. ఈ సర్వర్ ఏమో, ఎస్, ఈ సర్వర్లో ఏమో వర్క్ జరుగుతూ ఉంటుంది, ఈ సర్వర్లో ఏమో అడ్మినిస్ట్రేషన్ వర్క్ జరుగుతూ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ వర్క్. బట్ రెండు సర్వర్లే, రెండు లైనెక్సా, రెండు లైనెక్స్ మిషన్లే. ఇది లైనెక్స్ మిషనే, ఇది లైనెక్స్ మిషనే. అయితే ఈ లైనెక్స్ మిషన్ లో ఎస్ మనకు వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది, ఈ లైనెక్స్ మిషన్ లో అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే కంట్రోలింగ్ అన్నమాట. కంట్రోలింగ్ ఆల్ ద వర్కింగ్ ప్లేసెస్. అంటే ఈ ప్లేస్ కాకుండా ఇంకొక ప్లేస్ అంటే ఇంకొక సర్వర్, సర్వర్ 2, అదొక ప్లేస్. ఆహా, మళ్ళీ ఆ ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్ అంటే మళ్ళీ అదొక ప్లేస్. ఆహా, ఇప్పుడు సర్వర్ 3. మరి ఈ ఈ ఈ మూడు సర్వర్లు, ఒకటి రెండు మూడు సర్వర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ సర్వర్ మరి ఇప్పుడు అంటే ఇదొక ప్లేస్, ఇదొక ప్లేస్, ఇదొక ప్లేస్. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ వర్క్ చేసే ప్రదేశాలు బాస్. వర్కింగ్ ప్లేస్, దిస్ ఇస్ వర్కింగ్ ప్లేస్, దిస్ ఇస్ వర్కింగ్ ప్లేస్. సో ఈ వర్కింగ్ ప్లేస్ లో వర్క్ జరుగుతోంది. దిస్ ఇస్ వాట్? అడ్మినిస్ట్రేషన్ ప్లేస్. అడ్మినిస్ట్రేషన్ మొత్తం వర్క్ జరగదు, అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ వర్కింగ్ ప్లేస్ లో ఎస్, ఇది మిషన్స్ అవి కూడా. సో అదే సర్వర్ 1 అంటున్నా, అదే సర్వర్ 2 అంటున్నా, అదే సర్వర్ 3 అంటున్నా. ఎస్, ఆ సర్వర్ 1 దాన్నే మనం ఏమంటామంటే నోడ్ 1 అంటున్నా, నోడ్ 2 అంటున్నా, నోడ్ 3 అంటున్నా. అంతే. సో ఆ నోడ్ 1 ఇప్పుడు ఎస్ ఇక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి ఎస్, వర్కర్ నోడ్ 1, వర్కర్ నోడ్ 2, వర్కర్ రీడ్. అంతే, వర్కర్. మరి ఈయనేంది అడ్మిన్ నోడ్ అందామా? ఏడా ఈ సైడ్ లో ఇది కూడా సర్వర్ అంటున్నారుగా, ఇది అడ్మిన్ నోడా? కాదు. మరి వాడు వేరే పేరు ఇచ్చాడు దీనికి, నోడ్ అనలా. వర్కర్ నోడ్, వర్కర్ నోడ్. నోడ్ అన్నాడా? నోడ్ అన్నాడు. అడ్మిన్ అన్నాడా? అడ్మిన్ అనకుండా ఎస్, మాస్టర్, మాస్టర్ అన్నాడు. ఎస్, దిస్ మాస్టర్ నోడ్ విల్ బి కంట్రోలింగ్ ఆల్ ద వర్కర్ నోడ్స్. ద మాస్టర్ నోడ్స్ విల్ బి కంట్రోలింగ్ ఆల్ ద వర్కర్ నోడ్స్. అంటే మాస్టర్ నోడ్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ పార్ట్ అనుకోండి. అంతే, అడ్మిన్ నోడ్ అంటే మాస్టర్ నోడ్. సో వర్కర్ నోడ్ అంటే వీటి కింద ఎస్ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి ఇక. టోటల్ గా మొత్తం కంట్రోలింగ్ చేసే వ్యక్తి అండ్ మాస్టర్. టోటల్ గా అంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే వర్కర్ నోడ్ లో అంతా వర్క్ జరుగుతూ ఉంటది, అన్ని పార్ట్స్ ఉంటాయి, అన్ని కంటైనర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం ఎస్, కంటైనర్స్ ఏముండవు. మాస్టర్ నోడ్ లో వర్కింగ్ ఎలా జరగాలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం కంట్రోలింగ్ వ్యవస్థ అంతా ఇక్కడ ఉంటుంది. సో ఇందాక నేను చెప్పానే ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఆ, ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఏ విధంగా అవి పనిచేస్తున్నాయి. అసలు మనం ఇప్పుడు పాడ్స్ తయారు చేయాలంటే అంటే ఎన్ని నోడ్స్ ఉన్నాయి టోటల్గా, అసలు ఈచ్ నోడ్కి ఎన్ని పాడ్స్ ఉన్నాయి, అసలు ఈ పాడ్స్లో ఉన్న కంటైనర్స్ పరిస్థితి ఏంటి, అసలు ఈ పాడ్స్ ఎన్ని రన్ అవుతున్నాయి, ఎన్ని రన్నింగ్ కావట్లేదు,
ఇప్పుడు నేను కొత్తగా పాడ్స్ తయారు చేయాలంటే అసలు అవైలబుల్ కెపాసిటీ ఏ నోడ్లో ఉంది? ఎస్, విచ్ నోడ్ ఈస్ హ్యావింగ్ ద కెపాసిటీ టు క్రియేట్ న్యూ పాడ్స్? కొత్తగా నేను పాడ్స్ తయారు చేయాలంటే ఏ నోడ్లో ఉంది అవకాశం? ఎస్, అదంతా కూడా అడ్మినిస్ట్రేషన్ కంట్రోలింగ్ అంటున్నాను కదా. ఎస్, అదంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టాడు ఒక పర్సన్, ఇక్కడ ఉన్నాడు. వాడు దీని మొత్తాన్ని, ఎస్, టోటల్గా దీని ఇన్ఫర్మేషన్ అంతా వీడు సేకరిస్తున్నాడు. ఈ పర్సన్, ఎస్, దిస్ ఫెలో కంటైన్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. వీడి దగ్గరికి వెళ్తే మొత్తం చెప్పేస్తాడు. ఎవరు వాడు? ఎస్, ఇది ఒక పర్సన్ అనుకో. ఈ పర్సన్ దగ్గర ఈ డేటా ఉంటుంది, మొత్తం డేటా. ఓకే, ఆ డేటా మొత్తం వాడు స్టోర్ చేసుకోవడమే వాడి పని. ఎస్, ఎన్ని పాడ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పాడ్స్ నడుస్తున్నాయి, ఇప్పుడు కొత్తగా ఏదైనా పాడ్స్ మళ్ళీ క్రియేషన్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్ కూడా వీడి దగ్గరికి వచ్చింది. దాని ఇన్ఫర్మేషన్ కూడా వీడి దగ్గరికి వచ్చింది. ఓకే ఓకే, మరి సార్ మాకు బాగానే ఉంది. అసలు మీరు చెప్పినట్టు ఆ, మీరు మీరు ఏం చెప్పారంటే, ఎస్, యాక్చువల్గా ఎస్ ఎస్, ఇది అర్థమైంది మీకు. దీస్ ఆర్ ఆల్ వర్కర్ నోట్స్ అంతే, మొత్తం వర్కర్ నోట్స్ బాస్. ఓకే, సో ఇది నోడ్ 1, ఇది నోడ్ 2, ఇది నోడ్ 3, ఇది నోడ్ 4. వర్కర్ నోడ్, వర్కర్ నోడ్, వర్కర్ నోడ్, ఇది కూడా వర్కర్ నోడ్. ఎస్, సో ఇది యాక్చువల్గా ఇది ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎస్ మీకు తెలుసు ఆల్రెడీ ఏంటనేది. ఇక్కడ ఈ వర్కర్ నోడ్ని ఎస్ ఒక వ్యక్తి మేనేజ్ చేస్తాను కంప్లీట్గా, అంటే ఒక మిషనే ఇది కూడా. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎ మిషన్. ఏ మిషన్ సార్? లైనెక్స్ ఏనా? లైనెక్సే. ఇది అన్ని లైనెక్సే. ఇది లైనెక్స్ మిషన్. ఎస్, దిస్ ఇస్ ఆల్సో ఏ లైనెక్స్ మిషన్. ఇది ఇది లైనెక్స్ మిషనే, ఇది లైనెక్స్ మిషన్. ఓకే, మరి యాక్చువల్గా చెప్పాలంటే ఈ లైనెక్స్ మిషన్ ఇది, ఈ లైనెక్స్ మిషన్ ఇది, కానీ దీన్ని మనం ఏమని పిలుస్తాం? వర్కర్ నోడ్ అని పిలిచాం. మరి దీన్ని ఏమని పిలవాలా? మాస్టర్ నోడ్. ఏమని పిలవాలి సార్? ఇది కూడా నోడే, నోడ్, ఎన్ఓడి నోడ్, బట్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మాస్టర్ నోడ్. మాస్టర్ నోడ్. సో ఈ మాస్టర్ నోడ్ లో ఇప్పుడు నేను చెప్పిన పర్సన్ ఉంటాడు ఇక్కడ అందుబాటులో. నేను చెప్పాను కదా, ఆ పర్సన్ ఇక్కడ ఉంటాడు. సో ఈ డ్యూటీ ఏంది? ఈజ్ కలెక్టింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద వర్కర్ నోడ్స్. హౌ మెనీ వర్కర్ నోడ్స్ ఆర్ అవైలబుల్? ఓకే, how many pods are available in each worker node? How many pods are running? How many pods are not running? అసలు how many pods created newly? ఓకే, హౌ మెనీ పాడ్స్ డిస్ట్రాయిడ్ న్యూలీ? డిస్ట్రాయిడ్ అంటే డిలీట్ చేశాడు. ఎన్ని పాడ్స్ డిలీట్ చేశాడు కొత్తగా? సో టోటల్ ఇన్ఫర్మేషన్ విల్ బి అవైలబుల్ ఇన్ దిస్ ఈ పర్సన్ దగ్గర ఉంటుంది అంతా. అదంతా కూడా మాస్టర్ నోడ్లో ఉన్న పర్సన్ వీడు. ఇక్కడ వర్కర్ నోడ్లో మాత్రం మనకేముంది? ఇక్కడ యాక్చువల్గా క్యూ ప్రాక్సీ ఉంది ఇప్పుడు వరకు. క్యూ ప్రాక్సీ ఇక్కడ వీడో పర్సన్, వీడేమంటే వీటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తున్నాడు. వీడు వేరే, వీడు వర్కర్ నోడ్లో ఉన్నాడు, వీడేమో మాస్టర్ నోడ్లో ఉన్నాడు. ఎస్, వీడి పేరు ఎస్ యాక్చువల్గా ఏమని పెట్టాడంటే, యాక్చువల్గా మనకి లైనెక్స్లో, ఎస్ ఫ్రెండ్స్, లైనెక్స్ ఉందా? లైనెక్స్, ఈ లైనెక్స్లో మనం ప్రతిసారి ఈటీసీ వాడతాం, గుర్తుందా? ఈటీసీ. ఎస్ సార్. ప్రతిది కూడా ఏంది? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఈటీసీకి. ఈటీసీ ఎగ్జాంపుల్ ప్లీజ్. ఈటీసీ పాస్వర్డ్. అంతే. సో అప్పుడేంది? మనం /etc passwd. ఓకే, /etc తర్వాత షాడో. ఓకే, సో ఈటీసీ తర్వాత గ్రూప్స్ కాదు, గ్రూపే. గ్రూప్స్ అనే ఫైలే లేదు. ఓకే, ఈటీసీ గ్రూప్ అంతే. ఈటీసీ
G shadow, etc, sudo SSH, SHD config. అరే ఏం సార్ ఈటీసీ ఏఎస్ఎస్ ఈటీసీ సూడోవర్స్. ఓకే, చాలా ఉంది దీని స్టోరీ. ఈటీసీ ఎస్, లైనెక్స్ లో ఈటీసీ. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఈటీసీ? ఇప్పుడు మీరు చెప్పండి. లైనెక్స్ లో ఈటీసీ ఉందని చెప్పారు, కరెక్టే, బట్ ఈటీసీ పర్పస్ ఏంది ఇప్పుడు చెప్పండి మీరు. ETC అనేది కూడా ఒక folder, sir. Store all the information. All configuration files will available in ETC. సో ఈసిటీ అనేది, ఈటీసీ అనేది ఏంది అని అంటే, ఇట్ ఈస్ స్టోరింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ స్టోరింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అంటే ఏం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను? సో ఈటీసీ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫోల్డర్ ఇన్ లినక్స్ which contains all the important files and important directories. Okay, it contains all the important files and directories. etc is a very very important folder in Linux. Okay, which contains all the important files and directories. అవి ఇవే. ఎస్, అలాగే అయితే ఎక్కడైతే ఈటీసీ లినక్స్ లో పెట్టాడో, ఎస్ సేమ్ ఇదే మాదిరిగా, ఎస్ ఇక్కడ ఈటీసీ అని రాయకుండా ఈటీసీడి అని రాశాడు. ఓకే, ఈటీసీడి అని రాశాడు. వాడు ఇదంతా చేస్తున్నాడు. ఏది ఇక్కడ క్యూబరిటీస్ లో. ఎస్ ఎస్, అంటే ఈ పర్సన్ అన్నామే వాడు వీడే. ఎవడు వాడి పేరేంది? ఈటీసీడి. ఎస్ సార్, మనం ఏమని పిలవాలి సార్? ఈటీసీడి అని పిలవచ్చా? కొంతమంది ఏమో హెచ్సిడి అని పిలుస్తారు, కొంతమంది ఏమో ఈటీసీ అని పిలుస్తారు. హెచ్సిడి అంటే ప్రొనౌన్సియేషన్, ఎస్, బట్ దాని ఒరిజినల్ పేరేంది? ఈటీసీడి. ఎస్, వీడు ఇదంతా మెయింటైన్ చేయాలి. దీన్నే మనం హెచ్సిడి అంటాం, ఈటీసీడి అంటాం, ఎట్లయినా అనుకోండి, మీ ఇష్టం, మనం మాట్లాడే స్టైల్. సో దిస్ ఇస్ అ ఫెలో. ఎస్, ఇట్ ఈస్ హ్యావింగ్ how many pods are there, how many worker nodes are there, yes, how many pods are running, okay, number of pods are not running. టోటల్ గా చెప్పాలంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ఆల్ వర్కర్ నోడ్స్ బాస్. అంటే ఈ వర్కర్ నోడ్స్ మొత్తాన్ని ఇన్ఫర్మేషన్ వీటి దగ్గర ఉంటుంది. దాని పేరు ఏంది? హెచ్సిడి. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఇట్ స్టోర్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీటి దగ్గర ఉంటుంది. టోటల్గా చెప్పాలంటే ఇంకో విషయం, ఈ మాస్టర్ నోడ్లో జరిగే ప్రతి యాక్టివిటీ కూడా మళ్ళీ ఇక్కడ ఉంటుంది. ఎస్ ఎస్, మాస్టర్ నోడ్లో ఏదైతే జరుగుతుందో దాట్ ఇన్ఫర్మేషన్ విల్ ఆల్సో బి స్టోర్డ్ ఇన్సైడ్ హెచ్సిడి. అంటే హెచ్సిడి అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, సరే సార్, బాగా ఉంది. మీరు అంటే చెప్పిన విధానం ప్రకారం కూడా ఇదంతా మాకు అర్థం అయినట్టు కానట్టే ఉంది. సరే, అర్థమైనా అర్థం కాకపోతే నీకు ఇది అర్థం కాకపోతే ఇక నువ్వు వేస్ట్, ఇక డెవాప్స్కి పనికిరావని నాకు తెలుసు. ఓకే, కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినాలి. మనల్ని ఎవరు చూడలేదులే, ఎవరు అంటే మనమే ఇబ్బంది పడతాం తర్వాత. ఫాదర్ చూడడు, మదర్ చూడడు, ట్రైనర్ చూడడు. అది కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి ప్రతి క్లాస్ని. మనకి వద్దులే అనుకుంటే క్లాస్ మానేసి రికార్డింగ్ చూసుకోవాలి ఇంటి దగ్గర, అంతే. ఎస్, ఇది రెండో సూత్రం. సరే సార్, ఇప్పుడు ఈటీసీ ఇవన్నీ మీరు చెప్పారు, వీడేమో మీరేం చెప్పారు? క్యూప్రాక్సీ అని చెప్పారు. క్యూప్రాక్సీ అంటే క్యూప్రాక్సీ అనేది ప్రతి దగ్గర ఉంటుందా? ఎస్ ఎస్, క్యూప్రాక్సీ, ఎస్ ఎస్, క్యూప్రాక్సీ. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మాకు ఇప్పుడు చెప్పండి సార్, ఇదేమో ఒక సర్వర్ అయిపోయా, ఇదేమో డిఫరెంట్ సర్వర్లు అయిపోయా. డిఫరెంట్ సర్వర్ల మధ్య కమ్యూనికేట్ అవ్వటానికి క్యూప్రాక్సీ ఉంది. ఎందుకంటే క్యూప్రాక్సీ అనేది ఒక నెట్వర్కింగ్ తయారు చేసి ఎస్టాబ్లిష్ చేసేది కాబట్టి ఆ నెట్వర్కింగ్ని మేము వాడుకొని అన్నిటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేసేసుకున్నాం. ఆ నెట్వర్కింగ్ మేము వాడేసుకొని అన్నిటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడింది. ఎస్, దేనివల్ల? విత్ ద హెల్ప్ ఆఫ్ క్యూప్రాక్సీ వల్ల. అంటే డిఫరెంట్ నోడ్స్ మధ్య, డిఫరెంట్ పార్ట్స్ మధ్య కమ్యూనికేషన్ ఏర్పడింది బికాస్ ఆఫ్ క్యూప్రాక్సీ వల్ల. మరి ఇక్కడ ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి సపరేట్ ఉన్న వర్కర్ నోడ్స్ మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు అయిపోయింది క్యూప్రాక్సీ వల్ల. బట్ ఇది సపరేట్ లైనెక్స్ మిషన్ కదా, దీన్నే మీరు మాస్టర్ నోడ్ అంటున్నారు కదా.
ఈ మాస్టర్ నోడ్కి వర్కర్ నోడ్కి అసలు కనెక్షన్ ఎట్లా, సంబంధం ఏంది? ఎస్ అసలు ఎట్లా, హౌ టు కమ్యూనికేట్ విత్ దిస్ మాస్టర్ నోడ్. ఓకే, హౌ టు కమ్యూనికేట్ విత్ దిస్ మాస్టర్ నోడ్. అసలు మాస్టర్ నోడ్ ఇచ్చిన విషయాన్ని వర్కర్ నోడ్ ఎలా రిసీవ్ చేసుకోవాలా అసలు అది చెప్పండి. అంతే కదా, హే వర్కర్ నోడ్ ఇదిగో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అంటే ఎలా, ఎవడిస్తాడు? ఎస్, ఇవ్వేదానికి మనిషి కావాలి కదా. మనిషి కావాలి ఖచ్చితంగా. ప్రతి మిషన్లోనా అంతే మరి. ప్రతి మిషన్లో ఎస్ ఒక మనిషిని పెట్టాడు. మళ్ళీ ఎందుకోసం? వీడేం చేస్తాడు? అసలు ఈ వర్కర్ నోడ్ ఏం జరుగుతుంది, ఈ వర్కర్ నోడ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, కొత్తగా ఎన్ని అయినాయి, ఇవంతా అందించడానికి వీడు కావాలి. మళ్ళీ ఎవరికి? వీళ్ళకి. అంటే మాస్టర్ నోడ్కి ఏదైనా సరే అందించడానికి ఒక పర్సన్ మళ్ళీ ఇక్కడ కావాలా. ఎక్కడ? వర్కర్ నోడ్లోనే ఒక మనిషి కావాలి మళ్ళీ. ఓకే, ఈ మనిషి లేకపోతే ఏమైంది? ఎస్, నో కమ్యూనికేషన్ బిట్వీన్ దిస్ మాస్టర్ నోడ్ అండ్ వర్కర్ నోడ్. కమ్యూనికేషన్ ఏదిగా లేదు, అందుకని ఈ మనిషిని పెట్టాడు. ఓకే, మరి ఇప్పుడు యాక్చువల్గా ఈ మనిషి ఏం చేస్తాడు? టోటల్గా వీళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్లన్నీ తీసుకొని వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తూ ఉంటాడు. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ పర్సన్ అందిస్తూ ఉంటాడు మనకి. ఈ పర్సన్ గాని ఇక్కడ లేకపోతే మాస్టర్ నోడ్కి సమాచారం వెళ్ళదు, మాస్టర్ నోడ్కి దీనికి కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఓకే, మరి ఈ పర్సన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే, ఈ పర్సన్ టోటల్గా చెప్పాలంటే ఇన్ఫార్మర్ అన్నట్టు, మీడియేటర్ అన్నట్టు. ఓకే, సో దిస్ ఇస్ గివింగ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ నోడ్, దిస్ స్పాట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ తీసుకొని ఇక్కడికి ఇవ్వటం, ఇక్కడ తీసుకొని ఇక్కడికి ఇవ్వటం. అంటే కంట్రోలింగ్ వ్యవస్థ. కంట్రోలింగ్ మాస్టర్ నోడ్ ఏం చేయాలి? ఇదిగో నోడ్ నెంబర్ 3లో ఒక పాడు తయారవ్వాలా, తయారవ్వాలా, అయితే నోడ్ నెంబర్ 3 ఇక్కడ యాక్టివేట్ అవుతాడు. వెంటనే నోడ్ నెంబర్ 3లో ఒక పాడు తయారు చేసి పక్కన పెట్టాలి. అంటే తయారు చెయ్యాలనే ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మాస్టర్ నోడ్ నుంచి వచ్చింది. సరే, ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్. ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అక్కడి నుంచి వస్తాయి. అడ్మినిస్ట్రేషన్ అది, వర్క్ అంతా ఇక్కడ జరిగింది అంతే, సింపుల్. బట్ జరిపించడానికి మధ్యలో మీడియేటర్ కావాలి. వాడు ఈ మీడియేటర్. ఈ మీడియేటర్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఫ్రెండ్స్, క్యూబులాట్. అది ఏం సార్ ఇదంతా క్యూబ్ అని ఉంది? అవును, KUBELET, క్యూబులాట్. ఇక్కడ కూడా క్యూబులేటా? ఇక్కడ కూడా క్యూబులాట్. క్యూబులాట్, క్యూబులాట్ KUBLET, క్యూబులాట్. సో ఏంటి సార్ అది? KUBLET, క్యూబులాట్. అక్కడ క్యూబ్ ప్రాక్సీ, ఇక్కడ క్యూబులాట్. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. సో వర్కర్ నోడ్లో ఇవి మనకు మేజర్ కాంపోనెంట్స్. వర్కర్ నోడ్లో ఏముంటాయి? క్యూబులేట్ ఉంటుంది, క్యూబ్ ప్రాక్సీ ఉంటుంది, తర్వాత డాకర్ ఉంటుంది, పాడ్స్ ఉంటాయి, కంటైనర్స్ ఉంటాయి, మొత్తం ఇక్కడే ఉంటాయి. బట్ ఇక్కడ మాస్టర్ నోడ్లో ఇప్పుడు దాకా ఏముందని చెప్పాను? etcd ఉందని చెప్పాను, etcd. సో ఈ క్యూబులేట్స్ అనేది టోటల్గా ఏంటి ఫ్రెండ్స్? డైరెక్ట్గా కమ్యూనికేషన్. దేనికి? మాస్టర్ నోడ్కి, వర్కర్ నోడ్కి. మొత్తం ఇచ్చిన ఏదైనా సరే వర్క్ అంతా వీడు తీసుకొని ఆ వర్క్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు సార్ ఈ క్యూబులేట్ అనేది లేకపోతే మాస్టర్ నోడ్కి, వర్కర్ నోడ్కి కనెక్షన్ లేదా? లేదు. ఎట్లా లేదు? యాక్చువల్గా వర్కౌట్ అవ్వదు యాక్చువల్గా చెప్పాలంటే. సో కాబట్టి క్యూబులేట్ అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే, లేదా తప్పదు. సార్ కరెక్టే సార్. ఇప్పుడు మాకు టోటల్గా ఇదంతా బాగానే ఉంది. మీరు అసలు ఈ దీనికి సంబంధించి కంట్రోలింగ్ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే, కంట్రోలింగ్ వ్యవస్థ అంటే etcd అంటే ఇదని చెప్పారు, కరెక్టే. సో మేము పొరపాటులో ఒక డైరెక్ట్గా ఒక పాడ్ తయారు చేయాలా, లేదా ఒక పాడ్ని డిలీట్ చేయాలా, లేదా ఒక పాడ్ని సమ్మదర్ లేదా ఒక పాడ్ని మానిటరింగ్ చేయాలా, పలానా టైంలో చేయాలా, కంటిన్యూగా చేయాలా, ఇదంతా ఎట్లా చేయాలా? అది కూడా ఇంపార్టెంట్. అంటే టోటల్గా అసలు ఇదిగో ఈ టైంలో మనకి ఈ పాడ్స్ డౌన్ అయినాయి, ఈ పాడ్స్ డౌన్ అయిపోతున్నాయి, అసలు ఈ పాడ్స్ క్రాష్ అయిపోయినాయి అనేది ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి కదా. అసలు పాడ్స్ డౌన్ అయిపోయిన ఇన్ఫర్మేషన్ తెలియాలి,
అసలు కొత్తగా పాడ్స్ తయారైన ఇన్ఫర్మేషన్ తెలియాలి, ఇవన్నీ తెలియాలి. అసలు ఏ టైంలో మనం ఈ పాడ్స్ని తయారు చేయాలి, టైం అట్ వాట్ టైం, అట్ వాట్ డేట్, ఏ టైంలో చేయాలి టోటల్గా. ఓకే, సో మొత్తం కూడా మనం చూడాలి, మొత్తం కూడా చూడాలి. అంటే కొన్ని సందర్భాల్లో అసలు వర్కర్ నోడే డౌన్ అయిపోతే, అరే హౌ మెనీ వర్కర్ నోట్స్ ఆర్ డౌన్ తెలియదు, హౌ మెనీ వర్కర్ నోట్స్ ఆర్ డౌన్, హౌ మెనీ పాడ్స్ ఆర్ డౌన్, ఎస్ తెలియదు. అంటే దీని గురించి పూర్తి స్థాయిలో మనకి మేనేజింగ్ వ్యవస్థ ఉండాలి. మళ్ళీ దానికోసం ఒకటి పెట్టాడు ఇక్కడ, ఎక్కడ, మాస్టర్ నోడ్లో. వాడిదంతా చూసుకుంటా ఉంటాడు. ఓకే ఓకే, మళ్ళీ వాడిదంతా వాడి స్టైల్ వేరే, అర్థమైందా మొత్తం. ఓకే, సరే సార్. ఇప్పుడు వాడు తయారు చేసుకున్న ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ ఇంకో పర్సన్కి అందిస్తాడు ఇక్కడ. ఇతను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటాడు ఇక్కడ. ఇతను ఈ వ్యక్తి ఈ వ్యక్తి అయితే ఇక మేనేజెస్ ఎవ్రీథింగ్. ఈ వ్యక్తి మేనేజెస్ ఎవ్రీథింగ్. ఓకే, మొత్తం అన్నిటితోటి మొత్తాన్ని ఎస్ వీడే కమ్యూనికేట్ అవుతాడు. ఎలక్ట్రిసిటీ తోటి కమ్యూనికేట్ అవుతాడు, ఈ వ్యక్తితోటి కమ్యూనికేట్ అవుతాడు. ఓకే, అంటే ఇతను సెంట్రల్ పాయింట్ యాక్చువల్గా చెప్పాలంటే, మొత్తం తోటి మేనేజ్ ఎవ్రీథింగ్ అనుకోండి అంతే. ఇక అదే మేనేజ్ ఎవ్రీథింగ్ టోటల్గా ఈ వ్యక్తి. ఓకే ఓకే, ఆహా, సరే. ఇప్పుడు సార్, ఇప్పుడు యాక్చువల్గా రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? రిక్వెస్ట్ ఈ సైడ్ నుంచి వచ్చింది. ఇక్కడ ఏ రిక్వెస్ట్ కావాలన్నా ఈ సైడ్ నుంచి రావాలా? ఓకే, రిక్వెస్ట్ ఈ సైడ్ నుంచి వచ్చింది. ఎస్ ఎస్, ఆ రిక్వెస్ట్ వచ్చి ఏది మాస్టర్ నోడ్కి, ఆ రిక్వెస్ట్ని కూడా తీసుకోవడానికి ఒకడు ఉండాలి. రిక్వెస్ట్ ఇస్తానంటే ఇప్పుడు మనకి ఎలాగా, మనకి యాక్చువల్గా లైనెక్స్ ఉంది. ఈ లైనెక్స్లో ఈ ఎన్విరాన్మెంట్ ఉంది. ఎన్విరాన్మెంట్, దాన్ని ఏమంటాం మనం? షెల్ ఎన్విరాన్మెంట్. అవునా, ఈ షెల్ ఎన్విరాన్మెంట్. క్యూబర్నెటిస్ కూడా ఒక ఎన్విరాన్మెంట్ ఉంది. ఆ ఎన్విరాన్మెంట్లో చేస్తేనే ఎస్, ఏ రిక్వెస్ట్ అయినా మాస్టర్ నోడ్ అర్థం చేసుకుంది. అదర్వైజ్ మాస్టర్ నోడ్కి తెలియదు. మళ్ళీ అదొక ప్రాబ్లం. నేను సపోజ్ లెట్స్ ఏ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ పాడ్ ఇన్సైడ్ వర్కర్ నోడ్, బట్ న్యూ పాడ్ క్రియేషన్ చేయమ్మా అని చెప్తే దానికి అర్థం కాదు. ఎందుకు? ఇది క్యూబర్నెటిస్ కాబట్టి. క్యూబర్నెటిస్లో టెర్మినాలజీ వేరుగా ఉంటుంది. అసలు ఒక రిక్వెస్ట్ అంటే ఒక కమాండ్స్ ఏది తీసుకోవాలన్నా సరే, ఆ కమాండ్స్ని అర్థం చేసుకునే ఒక ప్లాట్ఫామ్ కూడా క్యూబర్నెటిస్లో వాడు సెటప్ చేసుకున్నాడు. దెర్ ఈస్ ఎ సపరేట్ ప్లాట్ఫామ్ ఫర్ ద క్యూబర్నెటిస్ టు ఎగ్జిక్యూట్ ఆల్ ద కమాండ్స్. ఏది చేయాలన్నా సరే మనకి పూర్తి స్థాయిలో ఇది ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఎస్ ఎస్, ఓకే ఓకే, ఆ ప్లాట్ఫామ్ లో ఇచ్చిన ఈ కమాండ్స్ ఎస్ ఇక్కడ మనం ఇస్తే వెంటనే ఎస్ మనకి చూసే సెంట్రల్ పాయింట్ ఉన్నాడు కదా, వాడు తీసుకొని డైరెక్ట్ గా ఎస్ మరొకటిగా రిక్వెస్ట్ పాస్ చేస్తాడు. అరే ఇదంతా ఏంది, రిక్వెస్ట్ లాగా ఉన్న అన్ని అంతే సార్. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? మొత్తం దగ్గరగా ఒక 5 మంది ఉన్నారు ఇక్కడ. ఓకే ఓకే, 5 మెంబర్స్. ఎస్ ఎస్, 5 మెంబర్స్ ఉంటే ఈ వర్క్ అంతా జరిగింది. ఎక్కడ? మాస్టర్ నోడ్ 5 మెంబర్స్. పరిస్థితి ఇది. అంటే మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సింపుల్గా అంటే టాస్క్లు వేరే ఉంటాయి. ఓకే, టాస్క్లు వేరే. ఇప్పుడు మనుషులు సింపుల్గా ఇక్కడ మనం రాసిన ఎంతమంది ఉన్నారు సార్? 1 2 3 నలుగురు రాసాం. బట్ ఈ నలుగురే మొత్తాన్ని నడిపిస్తారు. ఎక్కడ? మాస్టర్ నోడ్. దిస్ 4 మెంబర్స్ ఎస్ కెన్ డూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ మాస్టర్ నోడ్. సో ఈ మాస్టర్ నోడ్ తోటి డైరెక్ట్గా మనం ఏదైనా చేస్తాం, ఎట్లాగైనా చేస్తాం. అయితే ఈ మాస్టర్ నోడు, ఈ వర్కర్ నోడ్లు, ఈ మొత్తాన్ని ఏదైతే పని జరుగుతుందో, సో ఇదిగో దాని మొత్తాన్ని ఇలా పడేసి ఎస్ దీని మొత్తాన్ని వాడు ఏమన్నాడంటే క్లస్టర్ అన్నాడు. ఓకే, క్లస్టర్, క్యూబర్నెటిస్ క్లస్టర్, ఇది దీని పేరు, క్యూబర్నెటిస్ క్లస్టర్. సో క్యూబర్నెటిస్ క్లస్టర్ అంటే ఏంది? ద కాంబినేషన్ ఆఫ్ వర్కర్ నోడ్స్ ప్లస్ మాస్టర్ నోడ్స్.
మాస్టర్ నోడు, వర్కర్ నోడు ఈ మొత్తాన్ని కలిపే క్లస్టర్ అంటాం. ఎస్, జస్ట్ క్రియేట్ క్లస్టర్ అంటాడు వాడు. ఓకే, మాస్టర్ నోడ్, వర్కర్ నోడ్ మొత్తం సెటప్ చేయడం మన పని అంతే. అసలు ఎలా తయారు చేయాలి క్లస్టర్ని? ఎస్, వస్తుంది. అసలు మాస్టర్ నోడులో ఉన్న ఈ కాంపోనెంట్స్ వీళ్ళు ఎవరు అసలు? ఎస్, వర్కర్ నోడ్లో ఉన్న మనుషులు తెలిసారు, ఇప్పుడు మాస్టర్ నోడ్లో ఉన్న మనుషులు తెలియాలి. అసలు ఈ మాస్టర్ నోడు, ఈ వర్కర్ నోడు మొత్తాన్ని కలిపితే క్యూబర్నెటిస్ క్లస్టర్ అన్నారు మీరు. ఎస్ ఎస్. సో నెక్స్ట్ టాస్క్ అదే, హౌ టు క్రియేట్ క్యూబర్నెటిస్ క్లస్టర్. అసలు క్యూబర్నెటిస్ క్లస్టర్ను మనం ఎలా తయారు చేయాలా? ఓకే, అసలు క్యూబర్నెటిస్ క్లస్టర్లో పక్కన పెడితే థియరిటికల్గా మనకు తెలిసింది ఏమంటే టోటల్గా కొంతమంది కాంపోనెంట్స్, కొంతమంది యాక్టర్స్ మనకు తెలిసారు. ఈ యాక్టర్స్ తెలియటం వల్ల అసలు క్యూబర్నెటిస్ ఎలా మనకి పనిచేసి పెడుతుందో మనకు తెలుస్తుంది మొత్తానికి. ఎస్, ఓకే, హెచ్సిడి తెలిసింది కానీ మిగతా ముగ్గురు తెలియలేదు సార్ మాకు. ఎస్ ఎస్, తెలుస్తారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళని మనం ఎట్లాగా కవర్ చేయాలి ఏందనేది చేసి, మరి ఇక్కడ మీరు ఒక ప్లాట్ఫామ్ ఉంటుందని చెప్పారు. ఇక్కడ అదే ప్లాట్ఫామ్ లో మనం అన్ని కమాండ్స్ అన్ని ఎంటర్ చేస్తాం. ఎస్ ఎస్ ఎస్, ఇక్కడ డెవాప్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉండి కమాండ్స్ ఎంటర్ చేస్తా ఉన్నప్పుడు మాస్టర్ నోడ్ ఇది రిసీవ్ చేసుకుని టెన్షన్ మళ్ళీ వస్తూ ఉంటుంది టోటల్గా. అంటే మనకి ఇక్కడ షెల్ అయితే ఎట్లాగా అక్కడ ఎన్విరాన్మెంట్ ఉందో ఇక్కడ సింపుల్గా. ఓకే ఓకే, మరి ఇక్కడ సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనం ఇచ్చిన రిక్వెస్ట్ ఇదిగో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అని చెప్పారు కదా. అవును, ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు వాడు. సో ఈ పర్సన్ వీడు ఏం చేస్తాడు? ఎస్, వీడు మాస్టర్ నోడ్లో ఉంటాడు. యాక్చువల్గా మాస్టర్లో ఉన్నప్పుడు రిక్వెస్ట్ తీసుకొని ఇలా ఓకే. సో ఈ రిక్వెస్ట్ అనేది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటాడు. ఎస్, అంటే ఏ వర్కర్ నోడ్కి ఇవ్వాలో ఆ వర్కర్ నోడ్ డిస్ట్రిబ్యూట్ ద రిక్వెస్ట్ టు ద స్పెసిఫిక్ నోడ్. సో ఏ నోడ్కి ఇవ్వాలో ఆ నోడ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. రిక్వెస్ట్ అంటే ఏంది అమ్మా, ఈ వర్కర్ నోడ్ 3, ఈ వర్కర్ నోడ్ 2, ఈ వర్కర్ నోడ్ 1, వర్కర్ నోడ్ 1లో ఒక పాడ్ తయారు చేయి, పాడ్ క్రియేషన్. అదొక రిక్వెస్ట్. లెట్స్ ఏ పాడ్, అది రిక్వెస్ట్. నాట్ ఓన్లీ అది, మనకి స్టోరేజ్ పరంగా ఆ పరంగా ఈ పరంగా ఏది చేయాలన్నా ఇక్కడి నుంచే వస్తుంది రిక్వెస్ట్ అనేది. ఎస్, ఆ రిక్వెస్ట్ని ఇతను రిసీవ్ చేసుకొని ఓకే టోటల్గా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి సెండ్ చేసి, అంటే ఈజ్ డెసిషన్ మేకర్. అంటే ఈజ్ ఏ డెసిషన్ మేకర్, ఈ కెన్ టేక్ ద డెసిషన్. ఓకే, రిక్వెస్ట్ వచ్చిందా, ఏమొచ్చింది రిక్వెస్ట్? పాడ్ క్రియేషన్. ఎక్కడ? వర్కర్ నోడ్. అంటే ఇక్కడ ఈ డెసిషన్ మేకర్ ఏం చేస్తాడంటే, వీడు పాడ్ తయారు చేయమంటున్నాడు కరెక్టే, బట్ ఏ పాడ్లో ఈ పాడ్ తయారు చేయమన్నాడు కరెక్టే, బట్ ఏ వర్కర్ నోడ్లో తయారు చేయాలి? దట్ మీన్స్ వాట్, ఈ కెన్ డిసైడ్ చేయాలంటే అతనికి ఒకటి హెల్ప్ చేయాలి. మళ్ళీ ఇందాక చెప్పాను కదా, ఈ వ్యక్తి హెల్ప్ చేయాలి. మళ్ళీ ఈ వ్యక్తి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి మళ్ళీ. ఏమని? అరే బాబు, వీడేమో పాడ్ తయారు చేయమంటున్నాడు, కానీ ఆ పాడ్ ఏ వర్కర్ నోడ్లో తయారు చేయాలి? అర్జెంట్గా ఇన్ఫర్మేషన్ ఆగా ఒక్క నిమిషం, సెకండే, వెంటనే వాడిస్తాడు. ఓహో ఇక్కడ, ఓకే ఇక్కడికి వెళ్ళిపోతాయి అట్లా. అంటే ఈ పర్సన్ మొత్తం టోటల్గా వీడికి మళ్ళీ ఇన్ఫార్మర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్న ఇంకో పర్సన్. ఇదంతా ఎక్కడ? ఇది మాస్టర్ నోడే, ఇది మాస్టర్ నోడే, ఇవన్నీ వర్కర్ నోడ్లు. అర్థమైందా? సో ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈ ఎన్విరాన్మెంట్ అని చెప్పాను, ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈ కమాండ్స్ ఎంటర్ చేస్తే ఆ దాన్ని వీడు తీసుకొని వీడు మళ్ళీ ఇక్కడ ఇంప్లిమెంట్ జరిగే విధంగా ట్రై చేస్తాడు. బట్ ఇంప్లిమెంట్ జరగాలంటే ఎక్కడ జరగాలనేది డెసిషన్ తీసుకోవాలి. ఈ డెసిషన్ మేకర్ వీడు. అంటే టోటల్గా అన్ని రిక్వెస్ట్లు వీడికే వస్తాయా? ఎస్, ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ టోటల్గా వీడికే వస్తాయి. వీడే మొత్తం చేస్తూ ఉంటాడు టోటల్గా. ఓకే సరే, ఇప్పుడు ఈ పర్సన్ కరెక్టే, వీడున్నాడు. ఓకే, మొత్తం వీడేం చేస్తాడు? మేనేజెస్ ఎవ్రీథింగ్, అంతే, మేనేజెస్ ఎవ్రీథింగ్. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒక పని చెప్పారు. ఇక్కడ వీడున్నాడు కదా, వీడు పర్సన్, వీడు ఏం చేస్తాడు సార్? ఇది బ్లూ కలర్లో చూపించావాడిని. ఎస్ ఎస్, వీడు నా స్క్రీన్ కరెక్ట్గా చూసాడు కదా, బ్లూ కలర్లో. ఈ పర్సన్ ఏం చేస్తాడు? అసలు వీడి డ్యూటీ ఏంది? వీడి డ్యూటీ ఏంటంటే యాక్చువల్గా హౌ మెనీ వర్కర్ నోట్స్ ఆర్ రన్నింగ్, హౌ మెనీ వర్కర్ నోట్స్ ఆర్ అవైలబుల్, టోటల్ వర్కింగ్ నోట్స్, టోటల్ రన్నింగ్ నోట్స్, నాట్ రన్నింగ్ నోట్స్.
it will check the current status, yes, of all the worker nodes, and also how much capacity is available inside this worker node. ఈ వర్కర్ నోడ్ లో ఎంత కెపాసిటీ ఉంది, హౌ మచ్ యూజ్డ్ కెపాసిటీ, హౌ మచ్ ఫ్రీ కెపాసిటీ. ఫ్రీ ఎంత ఉంది, యూజ్డ్ ఎంత ఉంది. ఇదిగో ఈ కెపాసిటీ ఎంత ఉంది అబ్బా, దీన్ని ఇంత యూజ్ చేసావు, మిగతాది ఇది. ఇదంతా కూడా వీడు కలెక్ట్ చేసుకుంటాడు. వీడి డ్యూటీ ఇది. ఇక కంటిన్యూ ప్రాసెస్. వీడు ఎవడు, ఈ వ్యక్తి, ఇక్కడ బ్లూ కలర్ లో వ్యక్తి, ఈ బ్లూ కలర్ వ్యక్తి వీడు. ఓకే, ఆ తర్వాత వీడి దగ్గర ఉన్న ఇదంతా కూడా ఎస్ టోటల్ గా ఇందాక మనం చెప్పామే హెచ్సిడి ఇక్కడ స్టోర్ అయింది టోటల్ గా. ఓకే, ఇప్పుడు హెచ్సిడి అనేది ఏంది, ఒక స్టోరేజా? ఎస్ హెచ్సిడి అనేది ఒక స్టోరేజ్ ప్రదేశం. అది ఆల్ ద థింగ్స్ విల్ బి అవైలబుల్ ఇన్సైడ్ హెచ్సిడి. ఈటీసీ ఎట్లయితే ఈటీసీ మనకు లైనక్స్ లో ఉందో, ఈటీసీ ఎలాగైతే లైనక్స్ లో ఉందో దానికి డి కలిపి ఈటీసీడి అని రాశాడు. సార్ ఇదంతా లైనక్స్ లాగే ఉంది. లైనక్స్ లాగే కాదు, మొత్తం లైనక్సే, టోటల్ కంప్లీట్ లైనక్సే. అందుకని లైనక్స్ ఫస్ట్ క్లాస్ నుంచి డెవాప్స్ చెప్పేంత వరకు మొత్తం అది డెవాప్స్ కోర్సే. కాకపోతే దాన్ని లైనక్స్ అని విడగొట్టి దానికి ఒక కోర్స్ లాగా పెట్టాం, అంతేగాని మొత్తం లైనక్స్ ఫస్ట్ క్లాస్ నుంచి డెవాప్స్ లాస్ట్ క్లాస్ చెప్పేదంతా డెవాప్సే, కంప్లీట్ డెవాప్స్ బాస్ అది. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఈ పర్సన్ ఈ పని అంతా చేస్తున్నాడు అంటే దిస్ ఫెలో చెక్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అ వర్కర్ నోడ్స్. ఎన్ని వర్కర్ నోడ్లు ఉన్నాయి అసలు, ఎన్ని వర్కర్ నోడ్లు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అసలు ఏ విధంగా పూర్తి స్థాయిలో దాని కెపాసిటీ ఉంది, యూజ్డ్ ఎంత, ఇదెంత మొత్తం అక్కడ అవన్నీ చేసిన తర్వాత దాని ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోర్, వీడికి ఇస్తే వీడు స్టోర్ చేసి పెట్టుకుంటాడు. దీనిదంతా కూడా ఎస్ ఇక్కడ వీడు చూసుకుంటా ఉంటాడు. ఎవడు వీడు ఒక పర్సన్, సెంట్రలైజ్డ్ ప్లేస్ అన్నమాట. మరి వీడి ఇద్దరు చెప్పండి సార్. ఏం లేదు, వీడిని మనం ఏమంటామంటే స్కెడ్యూలర్, SCHEDU స్కెడ్యూలర్ అంటాం. వీడిని స్కెడ్యూలర్, SCHEDU స్కెడ్యూలర్ వీడు. ఎస్, మరి వీడెవడు అసలు టోటల్ గా పైన వాడు? ఎస్. సో ఈ పైన వాడిని మనం సింపుల్ గా చెప్పాలంటే ఏపీఐ అంటాం. సో ఇంకో అడుగు ముందుకేసి వాడి పేరు ఏపీఐ సర్వర్ అని కూడా అంటాం. వాడి పేరు అది. ఏం సార్ ఇట్లా ఉంది వీడి పేరు? అవును, వీడి పేరు ఇది ఏపీఐ సర్వర్ అంటాం, ఏపీఐ సర్వర్. సో వాడు పూర్తి స్థాయిలో ఇదంతా చూస్తూ ఉంటాడు. సరే సార్, ఈ స్కెడ్యూలర్ అనేది ఒకటి, ఈ ఏపీఐ సర్వర్ అనేది ఒకటి. అవును, ఏపీఐ సర్వర్ వేరే, స్కెడ్యూలర్ వేరే, హెచ్సిడి వేరే. పూర్తి స్థాయిలో రెండు వేరే. ఎస్ ఏపీఐ సర్వర్. ఓకే, మరి టోటల్ గా ఇక్కడ ఇదంతా చూస్తే హెచ్సిడి అనేది ఒక స్టోరేజ్ ఏరియా మాదిరి, అంతే. ఇక దాంట్లో టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఎస్ ఇట్ కంటైన్స్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యూబర్నెటిస్ క్లస్టర్, అంతే. క్లస్టర్ అంటే టోటల్ ఇది క్లస్టర్ అనుకుంటే ద క్లస్టర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్సైడ్ హెచ్సిడి, ఈటీసీడి, అంతే. ఈటీసీడిలో ఉంటుంది, అంతే. దిస్ స్టోరేజ్ ఏరియా, దిస్ స్టోరేజ్ ప్లేస్ విచ్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది క్లస్టర్, అంతే. క్లస్టర్ ఇన్ ద సెన్స్ వాట్, వర్కర్ నోడ్స్ ప్లస్ మాస్టర్ నోడ్స్ ఈజ్ నథింగ్ బట్ క్లస్టర్. ఓకే, సో ఈడు యాక్చువల్గా ఏపీఐ అనేవాడు, ఏపీఐ సర్వర్ అనేవాడు టోటల్ గా మనకి ఇదంతా చేస్తున్నాడు. టోటల్ గా చెప్పాలంటే ఈ స్కెడ్యూలర్ అనే ఒక వ్యక్తి, ఏపీఐ అనేవాడు ఒక వ్యక్తి. ఇట్స్ లైక్ మేనేజర్. ఓకే, ఇన్ దిస్ కంపెనీ మేనేజర్ ఏం చేస్తాడు, అదే ఇది చేస్తాడు, అంతే. సో సెంట్రల్ పాయింట్ ఆఫ్ మాస్టర్ నోడ్ వీడు యాక్చువల్గా. ఓకే సార్ మరి మనకి ఈ మానిటరింగ్ అవి ఇవి వేరే టాస్క్లు, ఈ గొడవ ఇదంతా ఎవరు చూస్తూ ఉంటారు? మళ్ళీ దానికి అసలు టోటల్ గా ఇంకొక వ్యక్తి వీళ్ళందరి మీద హెడ్ ఉన్నాడు, ఒక బాస్ వాడు. ఓకే, వీడు ఒక బాస్ ఉన్నాడు. దానికంటే ఇంకొకటి అంటే ఏపీఐ సర్వర్కే మళ్ళీ ఇంకొక మధ్యలో ఇంకొకడు ఉన్నాడు వాడు. ఓకే, మరి వాడేవాడు సార్? వాడేం చేస్తాడు యాక్చువల్గా? వాడి పేరు ఏంది అంటే వాడిని మనం ఏమని పిలుస్తామంటే ఫ్రెండ్స్ చూడండి,
వాడే మేనేజర్, కంట్రోల్ మేనేజర్. యాక్చువల్గా చెప్పాలంటే టోటల్గా ఏం చెప్పాలా, కంట్రోల్ మేనేజర్. అంటే టోటల్గా మీరు చూస్తే ఏపీఐ సర్వర్లోనే స్కెడ్యూలర్లోనే విషయం ఉంటుంది బాస్. మొత్తం టోటల్గా ఉంది ఏపీఐ సర్వర్ టోటల్గా అట్లా. సో ఈ విధంగా మనం ఒక క్లస్టర్ని ఎలాగ తయారు చేయాలి అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ మాస్టర్ నోడ్ ఏంటి, ఇదేంటి తెలుసుకోవాలి. వీటన్నిటి గురించి కొంత మనం టైం స్పెండ్ చేయాలి. అంటే ఒక రోజులో అయ్యేది కాదు ఇది. అందుకోసం అంటే ఇంకా చాలా జాగ్రత్తగా దీన్నే మనం ఏమంటామంటే ఎస్ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్, K8S ఆర్కిటెక్చర్ అంటాం. క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్, ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్. ఇది అర్థమైతే చాలు, క్యూబర్నెటిస్ని పూర్తి స్థాయిలో మనం చేసేయచ్చు మనమే. ఇది స్ట్రక్చర్ అర్థమైతే. వీటి గురించి ఎస్ ఇంకా చాలా డెప్త్లో నేను చెప్పి వెంటనే క్యూబర్నెటిస్ క్లస్టర్ని అంటే టోటల్గా అంతా ఒకే రోజు చెప్పినా కూడా అర్థం కాదు బాస్. అందుకోసం చాలా పాయింట్స్గా చెప్పాలి. ఆ పాయింట్స్ మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్కి రెడీ అవ్వాలి. ఆ పాయింట్స్ రెడీ చేసుకొని నెక్స్ట్ క్లాస్ అంటే అద్భుతం. ఇక మీకు తిరిగి ఉండదు, మర్చిపోయే ప్రశ్నే లేదు, స్కోపే లేదు. నిద్రలో లేపడినా సరే క్యూబర్నెటిస్ అంటే చెప్పగలిగే స్థాయికి వెళ్ళిపోతాం. ఎస్ అది ఉండాలి అంటే కొంచెం గ్యాప్, క్లాస్ టు క్లాస్ ఇట్లా ఇలా జరగాలి. అట్లా లేదు సార్ 8 క్లాసులని ఒక రోజు చెప్పొచ్చు కదా మీరు, నేను చాలా తెలివైన వాళ్ళం సార్ అంటే తెలివైన వాళ్ళు కరెక్టే కానీ అది పనికిరాదు యాక్చువల్గా. లేకపోతే నాకు కూడా ఆలోచన ఉంది, ఒకే రోజు కూర్చొని సండే రోజు 7 గంటల నుంచి మొదలుపెట్టి జస్ట్ ఒక 8 గంటలు తీసుకోవచ్చులే కానీ పనికిరాదు అది ఆ క్లాసులు. అది మెయిన్ ప్రాబ్లం. దానివల్ల సిలబస్ అయిపోద్ది కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకోసం క్లారిటీగా ఎస్ నీట్గా మీకు అర్థం కావాలి. అవతల మనం వర్క్ చేయాలి అంటే ఈ మోడల్ కరెక్ట్ ట్రైనింగ్. ఎస్ వన్ బై వన్ సిరీస్ లాగా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో మనం అసలు ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్ గురించి పూర్తి విషయాలు తెలుసుకొని ఆ పూర్తి స్థాయిలో క్లస్టర్ని ఎలా తయారు చేయాలో మళ్ళీ మనం వేరే క్లాస్లో తెలుసుకోవాలి. ఎస్ అర్థమైంది. ఆ క్లాస్లోనే ఎస్ క్యూబర్నెటిస్ క్లస్టర్ గురించి పూర్తి స్థాయి విశ్లేషణ అండ్ క్యూబర్నెటిస్ క్లస్టర్ని ఎలా తయారు చేయాలనేది విశ్లేషణ. ఎస్ టోటల్గా ఇదంతా క్లాస్లో సరిపోతుంది ఈజీగా. ఇక అక్కడి నుంచి ఇక క్యూబర్నెటిస్ తోటి మనం పనిచేయటం మొదలు పెడతాం. ఎస్ ఎలా పనిచేస్తాం, ఏంటి దాని విధానం ఏంటి, అసలు అప్లికేషన్స్ ఏంటి, ఇమేజెస్ ఏంటి, డాకర్ ఏంటి, కంటైనర్స్ ఏంటి, ఇక పార్ట్స్ ఇవన్నీ ఇవ్వాలంతా తర్వాత వస్తుంది. ఓకే ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో చాలా జాగ్రత్తగా క్లాసులు వినండి. లైవ్ సెషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రికార్డింగ్ క్లాసెస్ అసలు పట్టుకోవద్దు. రికార్డింగ్ క్లాసెస్ అనేది లైవ్ సెషన్స్కి అటెండ్ అయిన తర్వాత అర్థం కాని పాయింట్స్ని మళ్ళీ రాసుకోవడానికి, నోట్స్ రాసుకోవడానికో వినడానికో మళ్ళీ నువ్వు రికార్డింగ్ ఓపెన్ చేసి విను అంతే. ఫస్ట్ మాత్రం ఇంపార్టెంట్ లైవే. లైవ్ లేకుండా వేరే వాళ్ళు వీడియోలు చూసి అవి చూసి పొడిసేద్దాం ఎరగదేద్దాం అంటే పొడిసేసేది ఏం లేదు. 2 నెలల తర్వాత నీకేం అర్థం కాదు.